ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదకరమైన వార్తలు వింటున్న ప్రతి వార్త ప్రతి ఒక్కరిని షాక్‌కి గురిచేస్తుంది. మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన. పట్టుమని 37 నిండకుండానే సినిమా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి రాణిస్తున్న ఓ యంగ్ హీరో అకస్మాత్తుగా కన్ను మూశాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తి విషాదాల్లో ముంచేస్తోంది. మరి ఇంతకీ ఆ హీరో ఎవరో, ఆ వివరాల్లోకి వెళ్తే ఆ హీరో ఎవరో కాదండి, భరత్ కాంత్. నెల్లూరుకి చెందిన భరత్‌కి చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తి. గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్న ఇతడు ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగుపెట్టడం కంటే ముందే వెబ్ సిరీస్‌లోను, షార్ట్ ఫిల్మ్స్‌లోను నటిస్తూ వచ్చిన ఇతడు ఆ తర్వాత గ్రామం మరియు టెనెంట్ వంటి సినిమాల్లో హీరోగా నటించడం జరిగింది. ఓ పక్క యాక్టర్‌గా, హీరోగా మాత్రమే కాకుండా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఇతడికి మంచి ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అలాంటి భరత్ కాంత్ వయసు 31 ఏళ్లు. సండే రోజున ఇతడు ఔటర్ రింగ్ రోడ్డు మీద ప్రయాణిస్తూ ఉండడంతో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగి అక్కడికక్కడే అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసింది. విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు, అంతేకాదు ఇతడితో పాటు కలిసి నటించిన హీరోయిన్లు కూడా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఇండస్ట్రీలోకి ఓ యంగ్ యాక్టర్గా అడుగుపెట్టి రాణిస్తూ ఉన్న భరత్ పట్టుమని 30 ఏళ్లు కూడా నిండకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం నిజంగా దురదృష్టం. మరి ఇంతటి విషాదం నుండి అతడి కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే మనోనిబ్బరాన్ని ఈ యంగ్ యాక్టర్ ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.